తీసుకోండి. డీజే తీసుకోమట్లా మేము కల్లోకుంటే దొరికిపోయింది 54 కోట్లు. మీలాంటి వాళ్ళు ఎదవలు ఉంటే పెండ్లమ్మవాడు వండుకున్న బిడ్డ కింద కూడా రికార్డులు మళ్ళీ మాట్లాడతారు. సంధ్యారెడ్డి గారు వెనక్కి తీసుకోవాలని తప్పండి. ప్రభాకర్ రావు ఇప్పుడు చేయట్లేదా? రేవంత్ రెడ్డి గారు చేయట్లేదా? ఓటుకు వదిలిపెట్టాలా? మీరు మొదలు పెట్టింది మీరండి. సంధ్యారెడ్డి గారు అరవడం మొదలు పెట్టింది మీరు. గుండాలనే పదం మాట్లాడింది పార్టీలో రేవంత్ రెడ్డి గారి భార్యనా? రేవంత్ రెడ్డి గారి భార్యనా? రేవంత్ రెడ్డి కూర్చోండి మేడం, కూర్చోండి. తప్పకుండా ఫర్ ఎవ్రీ క్వశ్చన్, బట్ పేషెన్స్ ఉండాలి. కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి మేడం. మీరు రాసుకున్న అంశం కాదు మాట్లాడుతున్నది. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, కూర్చోండి మేడం. మైక్ మీరు ఆగండి సుమిత్ర గారు. సంధ్యారెడ్డి గారు ఒక నిమిషం వినండి. ప్రతి విషయంలో మీకు ఆవేశం వస్తే రాసుకోండి, నేను మూసుకుంటా. నేను ఉంటా, అప్పుడు మీరు మాట్లాడారు. రైట్, ఓకే. మన ఇద్దరం మాట్లాడుతుంటే ప్రజలకు అర్థం కాదు ఎవరికి. నేను అనేది ఏంటంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్, మీరు మేము ఎవరం మాట్లాడినా ఇవాళ చరిత్రనైతే ఎవరు దూర్చలేరు. అవును, చరిత్ర ఎవరు వక్రీకరించడం సాధ్యం వక్రీకరించలేరు. మీరు ముందు అందుకే కేసీఆర్ గారు కూడా ఫామ్ హౌస్ లో ఉన్నారు పాపం అని కూడా మాట్లాడారు. ఉద్యమకారుడు ఆయన అని చెప్పి కూడా నేను ఒక్కటి చెప్తున్నా, ఎవరికి అవసరం కాదు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం అని అందరిది. జూమ్ లో వస్తాము, జూమ్ లో ఇట్లుంటే లెఫ్ట్ చెప్పాలి మీరు చెప్పండి. నేను ఒక్కటి చెప్తున్నాండి, మీ దగ్గర రికార్డులు ఉంటే తెప్పించుకోండి, నేను రెడీగా ఉన్నాను. మంత్రివర్గ ఆమోదం లేకుండా 2 కోట్ల కన్నా ఎక్కువ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా తెలియదు. తెలియకుండా 54 కోట్లు ఈ కార్ రేస్ లో డైవర్ట్ అయినాయా లేదా అనేది ఒకటి క్వశ్చన్. అది నేను చెప్పలేదు, అవును నేనే చేసిన అని చెప్పి. మీరు ఒకవేళ అది చేయలేదంటే మీకు ఆ రికార్డు తీసుకొచ్చి నేను చూపిస్తాను. దానికి ఒకటి అయితే మనం అనేది ఏంటంటే 54 కోట్లు కాదు సార్, 10 రూపాయలైనా ప్రజలది. రేవంత్ అన్నది కాదు, లేకపోతే కేసీఆర్ది కాదు, లేకపోతే మోడీ గారిది కాదు. మనం ప్రజలకు జవాబుదారు చెప్పాలి. ఇప్పుడు అవినీతి నువ్వు అవినీతి చేసినావా, నువ్వు ముద్దాయవని మేము అనలేదు. నేను అనేది ఒకటి ఏంటంటే మనకు చట్టాన్ని చేతులకు తీసుకోవాలని ఇందాకనే చెప్పిన. బిడ్డ పెళ్లిలో ఒక బిడ్డ పెళ్లికి కూడా ఎంత దుర్మార్గం అంటే అంత చేసినా కూడా ఆయన అలాంటి మనసులో పెట్టుకోలేదు. చేసుకోవాలంటే ఏముంది సార్, ఇప్పుడు సంధ్యారెడ్డి గారు నేను ఒక మాట, మీరు ఇందాక మాట నేను స్వాగతించిన. సో మేము చేయము,